హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, అలానే ప్రజెంట్ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉన్నారు కాబట్టి ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్లో చూద్దాం. ఈ ఎనర్జీస్ ఏమో మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అంటే మీ మీద ప్రేమ ఉందా, కోపం ఉందా, ద్వేషం ఉందా, మీతో మాట్లాడాలనుకుంటున్నారా, మీ నుండి దూరం అవ్వాలనుకుంటున్నారా, అసలు మీ మీద ఉండే ఉద్దేశాలు, దీనికి సంబంధించి ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి లైఫ్లో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా, ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ఎనర్జీస్ బట్టి. ముందుగా ఈ ఎనర్జీస్లో బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీయాలి. అంటే ఇక్కడ మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ తీయాలి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్ సిచ్యువేషన్ గురించి ఎనర్జీస్ అయితే తీయాలండి. మీ ఎనర్జీస్ కార్డులు ఇలా ఉన్నాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి, వారి మనసులో ఉన్న వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎంప్రెస్ లవ్ కనిపిస్తుంది. చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్, గుడ్ ఆర్ బ్యాడ్. చూడండి, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ అవుతున్నారంటండి. ఇక్కడ మీరు మీ పర్సన్ దృష్టిలో ఒక గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారు. ఏ సిచ్యువేషన్ అయినా సరే మిమ్మల్ని తలుచుకోకుండా ఏ పని చేయట్లేదండి. అంటే వారు ఏ వర్క్ చేసినా సరే మీరే గుర్తు రావటం. అండ్ వారికి బాధ వచ్చినా మీతోనే షేర్ చేసుకుంటున్నారు, కష్టం వచ్చినా మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే వారి లైఫ్లో చాలా బర్డెన్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్క సిచ్యువేషన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు అనమాట. మీరుంటే ఈ కష్టం ఉండేది కాదు కదా, ఈ సిచ్యువేషన్లో మీరు ఇలా సపోర్ట్ ఉండేవారు కదా. అండ్ ప్రతిదానికి ఇప్పుడు వారు జీవితంలో ఏదో కష్టపడుతున్నారు, కెరీర్ కోసమో జాబ్ కోసమో ఏదైనా సరే. అటువంటప్పుడు టైంకి తిన్నారా ఉన్నారా అని అడిగేవారు కూడా ఉండాలి. అండ్ ఏదైనా బాగోగులు తెలుసుకునే వాళ్ళు ఉండాలి కదా. మీరైతే ప్రతిసారి అడగటం ఇలా చేసేవారు, కానీ మీ పర్సన్ని అడిగేవారు కూడా ఎవరు లేరని ఇప్పుడు అనుకుంటున్నారండి. మనసులో రిగ్రెట్ అయితే కనిపిస్తుంది. రిగ్రెట్ ఏంటంటే మీతో ఉన్నప్పుడు మీరు మీ పర్సన్తో మాట్లాడేవారు, అంటే విసిగించేలా మాట్లాడేవారు. ఇప్పుడు మీ పర్సన్ ఇవన్నీ తలుచుకుని మనసులో ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. మాట్లాడినప్పుడేమో మీ విలువ తెలియలేదు. ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్కి ఇప్పుడు బర్డెన్స్ ఉన్నాయి కదా, వారు తీసుకున్న బాధ్యతలు ఏవైనా సరే అండి, ఈ తీసుకున్న బాధ్యతలకి మిమ్మల్ని తలుచుకుని మీరు ఒక గాడ్లా ఫీల్ అవుతున్నారు. అంటే వారికి ఏ కష్టం వచ్చినా మీతో షేర్ చేసుకుంటున్నారనమాట. ఈ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. మరి ఈ ఎనర్జీస్లో థర్డ్ పార్టీ వారితో లైఫ్ సిచ్యువేషన్ గురించి చూద్దాం. ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సమాధానం. వీటంతటి ఇవే పడిపోయినాయి చూసారా. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తోటి ఉన్నదే అసలు మంచి లైఫ్ అయితే కాదండి. థర్డ్ పార్టీ వారితో లైఫ్ సిచ్యువేషన్. ఇదిగోండి ఎనర్జీస్. ఇది ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి అంత ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏమీ లేదండి. ఉన్నామా ఉన్నట్టు ఉంటున్నారు, లేకుండా ఉంటే బాగుండు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంతకన్నా చెప్పేదేముంది. ఇదిగోండి డెత్ క్లోజ్ అయిపోయినట్టుందండి. రిలేషన్ బ్రేక్ అయిపోయింది. అంటే వారి మీద ఉన్న ఇష్టం, నమ్మకం, ప్రేమ, వ్యామోహం, వ్యసనాలు అన్నీ క్లోజ్ అయిపోయినట్టున్నాయి. వీరి వల్ల హర్ట్ అవుతున్నట్టున్నారు.
అంటే బాధపడుతున్న కానీ, వీరితో సావాసం కానీ, రిలేషన్ కానీ, వీరి మాటలు నమ్మటం వల్ల కానీ వీరికి మిగిలిన జీవితం ఎండింగ్ కార్డ్ వచ్చేసింది, అంటే ముగిసిపోయింది. ఇదిగోండి, వీరితోటి ప్రజెంట్ ఈ థర్డ్ పార్టీ వారు లైఫ్లో ఉన్నారు కదా, మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉన్నారు. అసలు మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారే సరైన వారు కాదు. వారి విషయంలోనే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడం, అండ్ ఇప్పుడు వీరి వల్ల హ్యాపీగా ఉన్నారంటే, థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారంటే అసలు లేదు. అందుకే మీకు మిమ్మల్ని ఒక గాడ్లా ఫీల్ అవుతున్నారండి, అంటే దేవతలాగా, గాడ్ లాగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్కి కష్టం వస్తే గాడ్ కాదండి చెప్పుకునేది, మీతో చెప్పుకుంటున్నారు. ఇక్కడ మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ హ్యాపీగా ఉన్నారంటే నో అండి. ఇంట్రెస్ట్ లేని లైఫ్ ఎప్పుడు ముగిసిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ అయితే ముగిసిపోయినట్టే కనిపిస్తుంది. ముగిసిపోవడం అంటే వారితో రిలేషన్లు ఉన్నా సరే, మాటలు ఉన్నా సరే, మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నారో అలా కొంచెం కొంచెంగా ఇగ్నోర్ చేయటం, కంప్లీట్గా రిలేషన్ అనేది క్లోజ్ చేసేసేలాగా కనిపిస్తున్నారు. మేబీ కొంతమంది లైఫ్లో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోయినట్టుందండి. థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా అయితే లేరు. ఇక్కడ డైస్ కూడా ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే వస్తుంది, అంటే డైస్ మీకు సమాధానాలు అయితే ఇస్తాయి. ముందుగా మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరిచ్చే సమాధానం. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్, ఫీలింగ్స్. Knight of Swords, Temperance, Four of Wands, Wheel of Fortune, Page of Cups, Chariot, and bottom of deck ఏస్ ఆఫ్ సార్డ్స్, కింగ్ ఆఫ్ సార్డ్స్. చూశారు కదా, ఒకరిని వదులుకుని ఇప్పుడు మీకు డిస్కనెక్ట్ అయిన వారే మీకు కనెక్ట్ అవ్వబోతున్నారు. ఎవరైతే ఎవరి వల్ల మీకు దూరం అయ్యారో వారితోటి రిలేషన్ కట్ చేసుకుని అలాంటి వారిని దూరం పెట్టి మీతో కమ్యూనికేట్ చేయబోతున్నారండి, అంటే మీతో మాట్లాడబోతున్నారు. మీ పర్సన్కి ప్రజెంట్ ఉన్న వారితోటి రిలేషన్ కట్ చేసుకున్నాకే మీతో మాట్లాడబోతున్నారు. అంటే ఇప్పటివరకు ఒకరి కంట్రోల్లో ఉండడం కానీ, ఒకరి వ్యామోహంలో ఉండడం కానీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇలాంటివన్నీ ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే, ఇవన్నీ థర్డ్ పార్టీ వారి గురించి. అసలు ఈ ఎనర్జీస్ మీ గురించి పాజిటివ్గా వచ్చాయి. మీతోటి మీకు అసలు కాంటాక్ట్లోకి రావడానికి కారణం కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ వారిని డిస్కనెక్ట్ చేయాలి, ఎక్కువ ఆలోచిస్తున్నారండి. నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి మీద ఎటువంటి ఎమోషన్, ఫీలింగ్ లేదంట. వీరు ఏవో అట్రాక్ట్ చేసేవి లైఫ్ గురించి చెప్పారు, కానీ తర్వాత వీరికి అర్థమైంది ఏంటంటే వీరి విషయంలో ట్రాప్ అయ్యారని. అండ్ ఇక్కడ మీ గురించి, వీరి గురించి ఆలోచించి, అంటే ఇక్కడ మీ గురించి ఆలోచించలేదండి, వారు చెప్పిన లైఫ్ గురించి ముందుకు వెళ్ళారు, కానీ ముందుకు వెళ్ళిన లైఫ్లో, జీవితంలో వారి జీవితం స్పాయిల్ చేసుకున్నారని, జీవితం నాశనం అయిపోయిందని. ఇప్పుడు అసలు మీతో ఇప్పుడు ప్రజెంట్ మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ కారణం కూడా ఇవే ఎనర్జీస్. చూశారు కదా, మిమ్మల్ని దూరం చేసుకున్నాక వారి జీవితంలో ఇన్ని ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ వారితో ఇన్ని ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఆఖరికి ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్ గురించి మీరు ఇచ్చే సమాధానం.
ఒకటి వచ్చింది. 9 ఆఫ్ సోర్స్. మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారండి పర్సన్. అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ 2 టెంపరెన్స్. మీతో మాట్లాడాలా వద్దా అన్నట్టుంది. నెక్స్ట్ 1 2 3 4 వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అండ్ ఫైనల్గా క్లారిఫికేషన్ 3. 1 2 3 కనిపిస్తున్నాయా? 3 వచ్చింది. ఈ ఎనర్జీస్ కాదు. ఇప్పుడు మీ పర్సను మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారండి. మేబీ ఇక్కడ ఎమోషన్ ఎలా ఉంది అంటే మిమ్మల్ని చూడాలి. ఒక్కొక్క సిచ్యువేషన్కి అంటే ఆ టైంకి మీతో మాట్లాడాలి. వారికి బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే మిమ్మల్ని తలుచుకున్నప్పుడు ఒక ఎమోషన్ అవుతున్నారు. ఎప్పుడంటే ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ హ్యాపీగా లేరు కదా, వారి మీద కోపంతో మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారు. లైఫ్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నారండి. వారి విషయంలోని మీ విషయంలోని వారు ఆఖరికి లైఫ్ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే మీ బంధం ఎక్కడైతే మొదలైందో మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ లైఫ్లో వారు మీకు పరిచయమైన రోజు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇది మీ లైఫ్లో వారు వచ్చిన రోజు. ఈ ఎనర్జీస్ కార్డ్ బట్టి చెప్తున్నాను. మీ లైఫ్లోకి వచ్చిన రోజు మీకు ఎలా ప్రపోజల్ ఇచ్చారు, మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు, అవన్నీ గుర్తొస్తున్నాయి పర్సన్కి. ప్రతిదీ మీతో ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్కి అవన్నీ గుర్తు తెచ్చుకోవటం, మళ్ళీ మీతో ప్రవర్తించిన సంఘటనలకి వారికి కోపం రావటం. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ వచ్చిందంటే జరిగిపోయిన రోజులన్నీ గుర్తు రావడం అండి. ఇప్పుడు వారి లైఫ్లో ప్రజెంట్ లైఫ్లో సంతోషంగా లేరు కాబట్టి గతంలో ఒక సంతోషం ఉంది, ఆ సంతోషం గుర్తు తెచ్చుకుని సంతోషాన్ని వారంతటా వారి నాశనం చేసుకున్నారని ఇప్పుడైతే బాధపడుతున్నారు. ఎప్పుడు ఒక్కొక్కసారి కోపం ఉంటుంది, ఒక్కొక్కసారి బాధపడుతున్నారండి. ఇలాంటి ఎనర్జీస్లో అయితే ఉన్నారు. చూడండి ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీ మీద ఉండే నిర్ణయం ఏంటంటే మీతో ఒక సంతోషం, మీలో ఒక సంతోషం చూస్తున్నారు, మీతో ఒక జీవితం చూడాలనుకుంటున్నారు. ఎక్కడైనా ఒక సంతోషమైన ఒక ప్యూర్ లవ్ దొరకాలి అన్న ఒక హెల్దీ రిలేషన్, అంటే జీవితంలో ఒకరికి స్థానం తప్ప ఎవరికి ఇవ్వలేని వారు ఉంటారు కదా, అలాంటి వారు ఉన్నారా అంటే ఇక్కడ మీరన్నది కనిపిస్తున్నారు. అందుకే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారండి. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయలేరని. ఎందుకంటే మీరు వారితో ఒక జీవితం అయితే ఊహించుకున్నారు. ఈ జీవితంలో మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టాక మీరు వారితోటి మంచిగానే ఉండారంటండి. జీవితంలో వారిలో ఒక లైఫ్ కోరుకున్నారు, కానీ మీరైతే మీ పర్సన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదంట. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్ మేల్ అయితే ఆల్కహాలిక్గా ఉన్నారండి. మీ పర్సన్ ఫీమేల్ అయితే ఎమోషన్ అవుతున్నారు, దుఃఖపడుతున్నారు సిచ్యువేషన్కి. అంటే ఎలా అంటే ఇప్పుడు వారు కష్టపడుతున్నారు కదా, ప్రజెంట్ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉండి కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక మంచి మాట చెప్పవచ్చు, ఒక సిచ్యువేషన్కి మీరు సపోర్ట్ చేయవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్కి మీరు కేరింగ్ తీసుకోవచ్చు. ఇవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడతాం, ఏడుస్తున్నాం. మీలో ఒక అందమైన జీవితం అయితే చూస్తున్నారండి. ఇలాంటి జీవితం మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. అసలు మీతో మాట్లాడడానికి కారణం కూడా ఈ ఎనర్జీస్. అంటే మీ పర్సన్ మీతో ఇవన్నీ చెప్పాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చి మీకు చెప్పబోయే మాట ఏంటంటే ఇక్కడ మీకు డిస్కనెక్ట్, ఎవరి గురించో మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా, అవతల వారిని దూరం పెట్టాలని అనుకుంటున్నారని, మీరు ఎక్కడ వారిని నో చెప్తారేమో అని భయంతో ఉంటున్నారు. ఇప్పుడు మీ మనసులో వీరి మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంది కదా, అంటే మీ ఫీలింగ్స్తో ఆడుకున్నారు కదా, అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఒక డేటింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. కానీ మీరు ఎంత ప్యూర్గా ఉన్నా సరే మిమ్మల్ని ఒక టైంపాస్గా ఈ పర్సన్ ఫీల్ అయ్యారేమో అన్నట్టు మీరు అనుకుంటున్నారని, అంటే మీ దృష్టిలో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుని అంటే టైంపాస్ చేసే పర్సన్గా మీరు ఫీల్ అవుతారేమో అనుకుంటున్నారని భయపడుతున్నారు.
నెక్స్ట్ చూడండి, అవకాశవాది అనుకుంటున్నారు. మిమ్మల్ని డిప్రెషన్ స్టేట్లో పంపినందుకు మీరు వారిని క్షమిస్తారా లేదా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడతారా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. 10 ఆఫ్ సార్ట్స్ అంటే మీ జీవితం నాశనం చేసి వెళ్ళారు. అంటే నాశనం చేయడం అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వీరి వల్లే, కొన్ని వ్యసనాలకు బానిసైన వీరి వల్లే, జీవితంలో మీరు సక్సెస్ అవ్వకపోయినా కారణం వీరి వల్లే అన్నట్టు ఇప్పుడు అంటున్నారు. చూడండి, ఇప్పుడు 3 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ ఇప్పుడు మీలాంటి వారిని కోల్పోతే వారికి జీవితమే ఉండదని, మీతో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉండేది, లేకపోతే జీవితం ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారండి. అందుకే మీతో జీవితం కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని కాదనుకున్న వారి మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ రీజన్స్ అండి, మీ పర్సన్ మీతో మాట్లాడడానికి రీజన్స్. ఇవేమో ఎమోషన్స్, ఫీలింగ్స్ అనమాట. ఇక్కడికి మీ రీడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి లైఫ్లో మీ పర్సన్ సిచ్యువేషన్ గురించి చూద్దాం. యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ థర్డ్ పార్టీ వారి లైఫ్ సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నారు, మీరు ఇచ్చే సమాధానాలు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. యూనివర్స్, థర్డ్ పార్టీ వారి లైఫ్లో పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. థర్డ్ పార్టీ వారి లైఫ్లో మీరు ఇచ్చే సమాధానాలు. యూనివర్స్, థర్డ్ పార్టీ వారి లైఫ్ సిచ్యువేషన్లో పర్సన్ ఎలా ఉన్నారు. 5 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ సార్ట్స్, జస్టిస్, ఏస్ ఆఫ్ కప్స్, ఈ రెండు వచ్చేసాయి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూడండి, ఇలా వచ్చినాయి చూసారా ఈ సిచ్యువేషన్. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ థర్డ్ పార్టీ వారి లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉన్న పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా. 3 జస్టిస్ ఎనర్జీస్ కార్డులు అయితే ఉన్నారు. నెక్స్ట్ రెండో ప్రశ్న 4 ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. నెక్స్ట్ 3 జస్టిస్ కార్డే వచ్చింది. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. యూనివర్స్, క్లారిఫికేషన్ ప్లీజ్. జస్టిస్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి నో కనిపిస్తున్నాయా? నో, ఏమీ లేదు. ఈ 2 కార్డ్సే వచ్చేయండి. చూడండి, థర్డ్ పార్టీ వారితోటి అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వీరితోటి బాధపడుతున్నారు. వారి అవతల వారి ప్రవర్తన కానీ, ఇందాక బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూశారు కదా, థర్డ్ పార్టీ వారితో అంత రిలేషన్ అయితే బాగాలేదు, హర్ట్ అవుతున్నారు, రిలేషన్ క్లోజ్ చేసుకోవాలని అన్నాను కదా. ఇప్పుడు కూడా ప్రజెంటు డివోర్స్ సిచ్యువేషన్ అయినా జరగవచ్చు, అండ్ కర్మ అన్నది అనుభవించుకోవడం అయినా జరగవచ్చండి. 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారంటే నో, ఇక్కడ ఏడుస్తున్నారు, కర్మ అన్నది అనుభవించుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి టెంపరెన్స్. లైఫ్లో వీరికి వ్యసనంగా మారడం వల్ల కానీ, వీరి మీద వ్యామోహం చూపించడం వల్ల వీరికి మిగిలింది ఏంటంటే ఒక బాధ. వీరి వల్ల కూడా అన్ని అలవాట్లు చేసుకోవటం, ఈ అలవాటు చేసుకోవడం వల్ల, అలవాటు అంటే
ఒక 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు కదా. అది ఎందుకంటారంటే ఒక ఆరా ఎనర్జీస్ అయితే ఉంటుందండి. పాజిటివ్గా ఉన్నవారితోటి లైఫ్ ఒకలా ఉంటుంది, నెగిటివ్గా ఉన్నవారితో మాట్లాడితే ఒకలా ఉంటుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీతో మీ పర్సన్ ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. అంటే నవ్వించడం అంటే సరదాగా జోవియల్గా ఉండటం. మీ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా సరే దాన్ని సీరియస్గా తీసుకోకుండా అక్కడ నవ్వుతూ ఉండడానికి ఒక క్రియేట్ చేస్తారన్నమాట సిచ్యువేషన్. అంటే అక్కడ సీరియస్ అవ్వకుండా పాజిటివ్గా మాట్లాడడం, వారి గురించి వీరి గురించి అడ్డమైన చెత్త చెప్పకుండా ఏదైనా పనికొచ్చే మాటలు చెప్పడం కానీ, ఒక పాజిటివ్గా ఒక బాధపడే సిచ్యువేషన్స్ కూడా మీరు ఆ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చేస్తారనమాట. అంటే మీరు ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారంటే వారి నవ్వించే ప్రయత్నం చేస్తారంటే అది పాజిటివ్ ఎనర్జీస్ అనమాట. ఇలాంటి వారితోటి ఎక్కువ ఉంటే మన అసలు డిప్రెషన్ అనేది ఉండదండి. ఎప్పుడు స్మైలీ ఫేస్. ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్న వారితోటి సింపతి అయితే చూపించకూడదు. వాళ్ళ అవతల వారి బాధ చెప్పినా సరే చెప్పనివ్వకుండా వీరి బాధను మర్చిపోయేలాగా డైవర్ట్ చేసేలాగా నవ్వించే ప్రయత్నం అయితే చేయాలండి. అవతల వారి బాధ చెప్పకపోయినా సరే నవ్వించే ప్రయత్నం చేయాలి. ఆ పాజిటివ్ పర్సన్లో ఉన్న మంచి గుడ్ హ్యాబిట్ అంటే ఇదే. ఓకే, ఇలాంటి వారితో ఉంటే ఒక పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ వారితో ఎలా ఉంటుంది, మంచిగా ఉన్నవారిని కూడా మార్చేస్తారండి. చుట్టూ ఉన్న వారి గురించి వారు ఇలా అన్నారు, అలా అన్నారు అంటే చూడండి, అడ్డమైన చెత్త విషయాలన్నీ మాట్లాడతారు కదా. ఇప్పుడు ఒకరి గురించి మనకు తెలియనప్పుడు తెలియనట్టు మాట్లాడకూడదండి. తెలిసినా మాట్లాడకూడదు, తెలియకుండా మాట్లాడకూడదు. ఎవరి లైఫ్ వారి ఇష్టం అన్నట్టు వదిలేయాలి. ఇప్పుడు అవతల వారు మనకి తెలిసిన వారే ఉండి అండ్ వారు ఇతరులు మోసం చేస్తున్నారు, మీకు హక్కు ఉంటే ఇది తప్పు అని చెప్తే సరిపోతారు. కానీ అలాగా కాకుండా వాళ్ళెవరో మనకు తెలియదు, వాళ్ళ గురించి మనం బ్యాడ్గా మాట్లాడనుకోండి, ఆ బ్యాడ్ కాస్త మనతో ఉన్న వారితో కూడా షేర్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఫ్రెండ్స్తో ఉన్నారు, ఎవరి గురించో మాట్లాడుకుంటా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది జరిగిన విషయం, నాకు తెలిసిన వాళ్ళు అనమాట. ఆ అమ్మాయికి పిల్లల పుట్టరని క్రియేట్ చేశారనమాట. అంటే అమ్మాయి ఈ యొక్క 5-6 ఇయర్స్ నుంచో 7 ఇయర్స్ నుంచో పిల్లలు లేరంట. పిల్లలు లేకపోయినంత మాత్రాన అమ్మాయికి గర్భసంచి తీసేశారు, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరని ఇలాగా పుట్టించారండి మాటలు. ఆ అమ్మాయి కూడా మంచిది కాదు, వాళ్ళ హస్బెండ్ ఇలా చేస్తారు, అలా చేస్తారు అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్గా చేసి ఆ అమ్మాయి భర్తని కూడా బ్యాడ్గా చేసి ఇలా క్రియేట్ చేశారు. అది ఆ ఫ్యామిలీ అంటే నచ్చిన వారు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ చెప్పిన మాటలు మీలాంటి వారి దగ్గర చెప్పారనుకోండి, వాళ్ళు మంచోళ్ళు కదంటే మీరు కూడా వాళ్ళు డిసైడ్ అయిపోతారు కదా. వాళ్ళ గురించి మీకు తెలియదు, ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చే మీకు చెప్తే అది నిజం అనుకుంటారు. అలాగా నెగిటివ్గా చెప్తే మారిపోతారనమాట. ఎప్పుడైనా వారికి అనిపించారనుకోండి ఆ క్యారెక్టర్ మంచిగా లేదని మీ ఫ్రెండ్ చెప్పారు కాబట్టి మీకు తెలిసింది, వారిని కొంచెం నెగిటివ్గా అనిపించడం కానీ అసహించుకోవడం కానీ ఇలాగా ఉంటుందన్నమాట. నెగిటివ్గా అది నెగిటివ్ కాబట్టి నెగిటివ్గా అనిపించి మీరు ఇలా మారిపోతారు. ఓకే, పాజిటివ్కి నెగిటివ్కి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు పాజిటివ్ లైఫ్ ఎలా ఉంటుందంటే మీతోటి ఒక సిచ్యువేషన్ మీ పర్సన్ చెప్పుకోకపోయినా సరే మీరు అర్థం చేసుకుని ఉంటారండి. మీరు వారి గురించి బాధపడుతున్నారంటే అందులో ఒక ప్యూరిటీ ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్గా అనిపించదు అనమాట. కొంతమంది చూడండి ఓవర్ యాక్షన్ చేస్తారు, ప్రేమ చూపించే విధానంలో ఓవర్ యాక్షన్ చేస్తారు. కొంతమంది ప్రేమ చూపించరండి, ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏంటి అంటే మీకు దెబ్బ తగిలినా వారు చూడలేరు, మిమ్మల్ని తిడతారు. అండ్ మీకు ఏ కష్టం వచ్చినా వారు భరించలేరు. అదంటే ప్రేమ అండి. లేని ప్రేమని కల్పించి ఏదో ఎమోషన్గా ఇచ్చేయటం అలా కాదు. ఈ థర్డ్ పార్టీ వారు ఏంటంటే మీ పర్సన్ని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీరి గురించి ఏడుపు ఒకటే తక్కువ అండి. థర్డ్ పార్టీ వారి వల్ల ఏడుస్తున్నారు తప్ప సంతోషంగా అయితే లేరు. మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరితో లైఫ్ ఉంటే కర్మ అనుకుంటున్నారు, ఈ కర్మ నుండి రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఓకే, ద టెంపరస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సను వీరి వల్ల కొన్ని వ్యసనాలు కానీ వ్యామోహానికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఈ థర్డ్ పార్టీ వారు అనమాట. అంటే వీరికి డబ్బు పిచ్చుంటే వీరికి కూడా డబ్బు ఆలోచనలు, అంటే ఇప్పుడు వీరికి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, వీరితో మాట్లాడాలి, వీరితో మాట్లాడకూడదు, అండ్ ఇలా ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు పెట్టకుండా అవతల వారి చేత ఖర్చు పెట్టాలి. ఇలాంటివన్నీ ఈ థర్డ్ పార్టీ నుండి నేర్చుకున్నవండి. ఓకే,
మీ థర్డ్ పార్టీ వారికి అనేక రిలేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏంటి ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటుంది మీ పర్సన్ తోటి ఎలా ప్రేమ చూపించారు. ఈ థర్డ్ పార్టీ వారు కూడా అంటే ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్ మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేదని ఇప్పుడు అర్థమైందండి. ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి వెళ్ళి వీరు మోసపోయారు అన్నట్టు మీ పర్సన్ మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు ఒక మోసపూరితమైన వారిని మల్టీ రిలేషన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆడుకునేవారని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితో చూడండి వీరితో వీరి గురించి వీరికి చెప్పలేకపోతున్నారు. అండ్ మనసులోనేమో వీరితో ఎందుకు ఉంటున్నామా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. వీరి గురించి నలుగురికి చెప్పుకునే సిచ్యువేషన్ కూడా కాదు, చెప్పుకున్న వీరి పరువే పోతుందండి. చూడండి 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయంటే ఇప్పుడు వీరిని వదులుకోవాలా, వదులుకుంటే ఏం నష్టం జరుగుతుంది. ఇప్పుడు వీరితో కంటిన్యూ చేస్తే లైఫ్ అంతా ఏడవటమే సరిపోతుంది అలా ఉన్నది. ఇప్పుడు వీరి వల్ల ఒక లాభం ఉంటుంది కానీ జీవితం అయితే అందంగా అయితే ఉండదండి. ఇప్పుడు జీవితంలో అందంగా ఉన్న సంతోషంగా ఉన్న ప్యూరిటీ కావాలి కానీ ఇక్కడ వరిష్ఠ పర్సన్స్ తోటి జీవితం ఉంటే వీరి పరువు కూడా పోతుంది. ఇప్పుడు వీరు కన్ఫ్యూజ్ అవుతున్నారండి, వీరు మంచివారా కాదా అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు. ఒక్కొక్క సిచ్యువేషన్ ఏంటంటే మ్యానిపులేట్ చేయటం అనమాట. ప్రేమ చూపిస్తే మంచివాళ్ళు అనుకుంటున్నారు, అనవసరంగా వీరి గురించి చెడుగా ఆలోచిస్తున్నామా అన్నట్టు ఆలోచనలు బ్యాలెన్స్ చేస్తున్నారు తప్ప ఒప్ప అన్నట్టు. ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ చూశారు కదా. ఈ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అయితే వద్దనుకుంటున్నారండి. వీరైతే మంచివారు కాదని ఇప్పుడిప్పుడే వారు అర్థమవుతుంది. రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సిచ్యువేషన్ ఇది. జస్టిస్ ఎనర్జీస్ కాట్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చాయి. థర్డ్ పార్టీ వారితో లైఫ్ అయితే అంత సంతోషంగా అయితే లేదు. ఇక్కడ మీతో మాట్లాడడానికి కారణం కూడా ఇవేనండి, రీజన్స్ కూడా చెప్పాను కదా. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారు అయితే అంత మంచివారు కాదని మీ పర్సన్ తెలిసిపోయిందండి, తెలుసుకున్నారు కూడా. రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయిందంటే అనిపిస్తుంది. మేబీ బయటికి రాకపోవచ్చు ముందు 9th మేబీ అక్టోబర్ మంత్లో మీకు ఏ విషయం అయితే తెలియబోతుందండి. అక్టోబర్ మంత్లో మీకు ఏ విషయం అయితే తెలియబోతుంది. మీరు వల్ల లాస్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంతో అందంగా ఊహించుకున్నారు కానీ ఆ జీవితం అంటే భయపడుతున్నారు ఈ పర్సన్ వచ్చేసి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.